కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అంతేకాకుండా ఎడ్యుకేషన్ సెక్టార్ కు బడ్జెట్ డబుల్ చేస్తామని చెప్పారు. అది ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి హామీ అమలు కాలేదు. అంతేకాకుండా పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీలను అప్గ్రేడ్ చేస్తాము. దాంతోపాటు ఆదిలాబాదు, ఖమ్మం, మెదక్లో నూతన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పి ఎలక్షన్ ప్రణాళికలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా నిరుద్యోగులందరికీ కూడా 4,000 రూపాయల అన్ఎంప్లాయ్మెంట్ అలవెన్స్, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. మరి ఏది కూడా ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, టీచర్లకు మరి పిఆర్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వము ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా షెడ్యూల్ ప్రకారము పిఆర్సీ కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి అన్ని రకాల డిఏలు షెడ్యూల్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఒకరోజు ముందే వస్తున్నాయి తప్ప ఆలస్యంగా రావడం లేదు. కానీ రాష్ట్రంలో ఈరోజు డిఏలు 6 డిఏలు ఉంటే ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ప్రభుత్వం లేదు. ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, అనేక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాని కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అయోమయంలో పడింది. చాలామంది మేనేజ్మెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాబట్టి మీరే ఇవ్వండి అని పేరెంట్స్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి, సర్టిఫికెట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి, అనేక రకాల వేధింపులకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సుమారు 8,000 కోట్ల రూపాయలు విద్యా సంస్థలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంక ఈ సంవత్సరం లెక్క పెట్టలేదు. అంతేకాకుండా ఏరియర్స్, ఫీజు ఏరియర్స్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఆలస్యం చేస్తూ ఉంది. విచిత్రం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్స్ కూడా మరి ఈరోజు రీఎంబర్స్ చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అంతేకాకుండా ఈరోజు విద్యాలయాల వ్యవస్థ ఏంటంటే గురుకుల విద్యాలయాల్లో విద్యార్థులు ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళు తినేటువంటి ఆహారము పాయిజన్ అవుతూ ఉంది. వందల మంది విద్యార్థులు ఈరోజు మరి ఫుడ్ పాయిజన్ కారణంగా హాస్పిటల్లో చేరాల్సినటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యారంగ వ్యవస్థ ఉంది. అంతేకాకుండా విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఏ విషయం కూడా ఈరోజు ఆలోచన చేసినా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రకటనలు చేస్తున్నారు, పెద్ద పెద్ద ప్రకటనలు, కానీ చిన్న చిన్న పనులు కూడా ముందుకు సాగడం లేదు.